హే ఫ్రెండ్స్, కల్కి క్లైమాక్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ధనస్సు ఉంటుంది అనమాట. ఆ ధనస్సుని భగవంతుడు తప్ప ఎవరు కూడా ఎత్తలేరు. కానీ లాస్ట్లో మన సుప్రీం అయితే ఎత్తగలిగాడు. ఎలా ఎత్తగలిగాడు? నిజంగా ఆయన భగవంతుడా లేదా ఆయన భగవంతుడు రెండో అవతారమా అనేటటువంటిది. అండ్ కర్ణ చూసుకున్నట్లయితే కర్ణుడు మహాభారతంకి సంబంధించినటువంటి వ్యక్తి. అశ్వత్థామని జీవితాంతం నువ్వు ఈ విధంగానే శాపంతో బతికుంటావని చెప్పి శ్రీకృష్ణ వారు శపించారు. మరి కర్ణుడు ఎక్కడి నుండి వచ్చిండు అనేటటువంటిది. అది కాక దీపిక పదుకునే చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ అయింది. తను ప్రెగ్నెంట్ ఏ విధంగా అయింది అనేటటువంటిది. ఇంకా చూసుకున్నట్లయితే మన ప్రభాస్ చేతిలో ఒక కర్ర పడగానే ఆ కర్రకి బ్రహ్మాస్త్రం రేంజ్లో అయితే పవర్స్ అయితే రావడం జరిగింది. దానికి ఆ పవర్స్ ఏ విధంగా రావడం జరిగాయి? నిజానికి కలి అనేటటువంటి సుప్రీం అనేటటువంటి వాడు అంత పవర్ఫుల్. ఆయన్ని ఎదుర్కోవడానికి భైరవ, అశ్వత్థామ అండ్ కృష్ణుడు, కలి వీళ్ళంతా కావాలా? ఎందుకు వాడు అంత పవర్ఫుల్? నార్మల్ మనిషే కదా. నార్మల్ మనిషి 200 సంవత్సరాలు ఎలా బతికాడు? 200 సంవత్సరాలు బతికిందే కాకుండా ఈ ప్రపంచాన్ని నాశనం చేశాడు. మరి దేవుణ్ణి కూడా నాశనం చేయగలడా అనేటటువంటిదంతా. అండ్ కల్కి పార్ట్ 2 సినిమాటిక్ యూనివర్స్ ఎలా ఉండబోతోంది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది కల్కి సినిమా గురించి తెలుసుకోవాలి అంటే మహాభారతం గురించి తెలుసుకోవాలి. మహాభారతం మొత్తం కూడా బాహుబలి గుర్తొస్తుంది అనమాట. ఉదాహరణకి అర్జునుడు మరియు కర్ణుడు చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు, కానీ వాళ్ళిద్దరు బద్ధ శత్రువులుగా మనకు కనపడతారు. సేమ్ ఇక్కడ బాహుబలిలో చూసుకున్నట్లయితే బల్లాల దేవుడు మరియు బాహుబలి వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే, కానీ బద్ధ శత్రువులుగా కనపడతారు. మరి ఇక్కడ బాహుబలి ఎవరు బ్రో అంటే కర్ణుడు అని చెప్పుకోవచ్చు. అర్జునుడు ఎవడు బ్రో అంటే బల్లాల దేవుగా చెప్పుకోవచ్చు అనమాట. సో మరి అర్జునుడు విలన్ అయిపోయిందా? ఇది కరెక్ట్ కాదు కదా. విలన్ అయితే మన కృష్ణ వారు ఆయనతో ఎందుకుంటారు అనేటటువంటి డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. వాటన్నిటికీ కూడా క్లారిటీగా మాట్లాడుకోవాలి అని అంటే మన ముందు డెప్త్ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అనేటటువంటిది వదిలేయండి. కర్ణుడిని తన ఫ్యామిలీయే ఎలేసిందనమాట. తన అన్నదమ్ములే తనని పక్కన పెట్టారు. తన సొంత తల్లే తనకి సపోర్ట్గా నిలబడలేదు. ఆ టైంలో తన ఫ్రెండ్ అయినటువంటి దుర్యోధనుడు తనకి సపోర్ట్గా నిలబడి తనకు ఒక రాజ్యాన్ని రాసి ఇచ్చేశాడు. కాబట్టి అక్కడ మాట ఇచ్చేశాడు అనమాట. నేను నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తా అని చెప్పాడు. సో దానికోసమే తన ఫ్రెండ్కి ఇచ్చినటువంటి మాట కోసమే ధర్మమా అధర్మమా అనేటటువంటిది లెక్క చేయకుండా తన తమ్ముళ్ళ మీద సైతం, తన తల్లి మీద సైతం, తన కుటుంబం మీద సైతం యుద్ధం చేయడానికి అయితే రెడీ అయ్యారు. తనకి నీతి న్యాయం లాంటివి లేవు అనమాట. మనం కల్కిలో కూడా చూసుకున్నట్లయితే భైరవకి నీతి న్యాయం అనేది లేవు. అదేవిధంగా తనకు కూడా నీతి న్యాయం అనేది లేదు. మరి కర్ణుడు ఎందుకు అంత గొప్ప వ్యక్తి? అధర్మం వైపు నిలబడ్డాడు. నీతి న్యాయం అనేది లేదు. ఎందుకు తను అంత గొప్పగా జీవిస్తారు అంటే ఇచ్చిన మాట కోసం కర్ణుడు ప్రాణమిస్తాడు. ఒక్కసారి మాట ఇచ్చాడు అనుకోండి, ఎదుర్కొన్నది కృష్ణుడు అయి ఉండొచ్చు, తన సొంత తమ్ముడైన ఉండొచ్చు, తన సొంత తల్లి అయి ఉండొచ్చు. ఎదురుగా ఇంద్రుడు ఉన్నా కానీ ఆ మాటనైతే తప్పడనమాట. ఉదాహరణకి మాట్లాడుకోవాలి అని అంటే అనుకోకుండా, ఉదాహరణకి ఇంద్రుడు చూసుకున్నట్లయితే కవచకొండల కోసం వస్తాడు అనమాట. ఆ కవచకొండలు ఇచ్చేస్తే, ఆ కవచాలు ఇచ్చేస్తే తన ప్రాణాలు పోతాయని తెలుసు. అయినా కానీ ఇచ్చిన మాట కోసం కర్ణుడు అనేటటువంటి దానికోసం తనైతే ఆ కవచ కండరాలు ఇచ్చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే తన ఎంత గొప్ప వ్యక్తి అనేటటువంటిది అర్థమవుతుంది. అర్జునుడు చూసుకున్నట్లయితే రథం దిగబడ్డప్పుడు నేను ఆగుతాను అని చెప్పి దిగినప్పుడు రథం తీసేటటువంటి టైంలో తను వెన్నుపోటు తీసి తన గుండెల్లో అయితే బాణం వేయడం జరుగుతుంది. ఆ టైంలో కూడా కర్ణుడు అర్జునుడికి వెళ్ళి కోపంగా చూస్తారు తప్ప ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనరు. అయినప్పటికీ అర్జునుడు మన కర్ణుడి మీద చాలా బాణాలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో తనకి ఒక్క బాణం కూడా తగలదు. ఎందుకు తగలదు అంటే ధర్మదేవత తనకి అడ్డుగా నిలబడింది. ధర్మదేవత అడ్డుగా ఎందుకు నిలబడింది అంటే తను ధర్మాత్ముడు కాబట్టి. మరి ఇక్కడ కర్ణుడు చూసుకున్నట్లయితే అధర్మం వైపు నిలబడి యుద్ధం చేస్తుంటే ధర్మదేవత తనకు అడ్డు నిలబడటం ఏంటి అంటే తను నిజంగా అంత గొప్పవాడు. వచ్చిన వారిని ఎవరిని కూడా కాదు అంటనమాట. ఎవరు ఇచ్చినా కానీ దానం అయితే తను సరిగ్గా చేస్తారు. దీనివల్ల తను ధర్మాత్ముడుగా నిలబడగలిగారు ఫ్రెండ్స్. అందుకే ధర్మదేవత సైతం తన ధర్మాత్ముడు అని చెప్పి తనకి అడ్డుగా నిలబడింది. ఈ విషయం నేను చెప్పలేదు, సాక్షాత్తు మన శ్రీకృష్ణ వారే చెప్పారనమాట. అర్జునుడు విర్రవీగుతుడు, నేను కర్ణుడిని చంపేశాను, నేను గొప్పని అని అంటే, ఓ అర్జున నువ్వు కొద్దిగా ఆగు, ఎందుకంటే తన వైపు ధర్మదేవత నిలబడ్డది. తనకు వైపు శాపాలు వచ్చేలాగా నేను చేశాను. లాస్ట్ నువ్వు వేసినటువంటి ఒక్క అస్త్రం కూడా తనకు తగలపోతే తన దగ్గర నుండి నేను తన పుణ్యాలని లాక్కున్నాను. అప్పుడు నువ్వు తనని చంపగలిగావు. ఒకవేళ నేను లేకపోయినా తను ధర్మం వైపు నిలబడి ఉన్నట్టయితే నువ్వు ఏమాత్రం కూడా తన సరితూగేవాడు కాదు అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ వారే చెప్పిండనమాట. కానీ కొంతమంది పండితులు ఈ విధంగా చెప్తున్నాడు. ప్రతి యుద్ధంలో ఓడిపోయి ఆయన గెలిచిన యుద్ధాలు 1-2 కూడా లేవు. పాండవులు పాల్గొన్న ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు. ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయాడు. ఘోషయాత్రలో పాండవులు కూడా కాదు, గంధర్వుల చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు. దుర్యోధనుడు కూడా వదిలేసి పరిగెట్టాడు. స్నేహమని మాట్లాడుతున్నారు ఇక్కడ. ప్రతి యుద్ధంలోనూ ఓడిపోయిన కర్ణుడు మహావీరుడు ఎలా అవుతాడండి? అర్థం లేనమాట. మూలభారతం చదవకుండా మూల కూర్చొని మాట్లాడతారు కబురు. ఈ కర్ణుడు చూసుకున్నట్లయితే పారిపోయిండు, చాలా యుద్ధాలు ఓడిపోయిండు అనేటటువంటిది అయితే చాలా మంది చెప్తున్నారు. నిజానికి వీళ్ళు భగవద్గీతనే సరిగ్గానే చదివారు. వీళ్ళకన్నా మనం పండితులు కాదు. కానీ వీళ్ళు తెలియజేసేది ఏంటి అని అంటే ఆయన యుద్ధాలు ఎందుకు ఓడిపోయాడు? ఆయనకున్నటువంటి శాపాల వల్ల ఓడిపోయాడు. ఆయనకు కానీ శాపాలు లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఓడిపోయాడు కాదు.
కాదు. సో అప్పుడున్నటువంటి కర్ణుడికి ఇప్పుడున్నటువంటి భైరవకి మనం కొన్ని కంపారిజన్లు చేద్దాం అనమాట. ఉదాహరణగా మాట్లాడుకోవాలంటే కర్ణుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడనమాట. కానీ ఇక్కడ భైరవ చూసుకున్నట్లయితే ఏది అడిగినా ఇవ్వడు. తను ఫస్ట్ నుండి వేరే వాళ్ళ దగ్గర లాక్కోవడమే తెలుసు, కానీ ఇవ్వడం తెలియదు అనమాట. అంటే ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చి అద్దా అంటాడు కదా, ఆ డైలాగ్ అర్థమే. ఈసారి పక్కా ప్రిపేర్ అయ్యి తగిండు. పోయినసారి లాగా దాన ధర్మాలు చేసి అవసరం లేనటువంటి ఇది చేసి బలి కావడం తనకైతే ఇష్టం లేదు అనేటటువంటిది క్లారిటీగా చూపించిండు. అదీ కాక కర్ణుడికి తన రథం అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూసుకున్నట్టయితే మన భైరవకి తన బుజ్జి అన్న కానీ చాలా ఇష్టం అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు, యుద్ధం చేయడం మొదలుపెట్టిండు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన భైరవ తను కూడా అధర్మం వైపే నిలబడ్డాడు, యుద్ధం చేయడం మొదలుపెట్టిండు. ఎప్పుడైతే తను గుర్తొస్తుందో ఆ టైంలో తను ధర్మం వైపు నిలబడ్డాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళకి ఒక ధనస్సు దొరికింది. ఆ ధనస్సు అర్జునుడితే, అది ఎత్తితే అర్జునుడు ఎత్తగలడు లేదా భగవంతుడు ఎత్తగలడు, కానీ కలి ఎత్తిండు. సో కలి ఎత్తిండు అంటే మళ్ళీ భగవంతుడు ఎత్తగలడు. భగవంతుడు ఎత్తగలరు, తర్వాత ఎవరు ఎత్తగలరు? ఖచ్చితంగా అర్జునుడు ఎత్తగలడు. మరి ఆ అర్జునుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటిది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. మనకు భైరవాన్ని చూపించారు, కర్ణుడి గెటపైనటువంటి భైరవం చూపించారు, కర్ణుడు అవతారమైనటువంటి భైరవం చూపించారు, కానీ అర్జునుడు అవతారం అయితే మనకు చూపించలేదు. దాన్ని అయితే పార్ట్ 2లో రివీల్ చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఒకటి గమనించాలన్నమాట. ఒకవైపు చూసుకున్నట్లయితే అర్జునుడు, ఒకవైపు చూసుకున్నట్లయితే భైరవుడు, ఒకవైపు చూసుకున్నట్లయితే అశ్వత్థామ, ఒకవైపు చూసుకున్నట్లయితే కలి, వీళ్ళంతా కూడా కలిసి ఒక్క విలన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఆ విలన్ ఇంకెంత పవర్ఫుల్గా మారిపోతుండో అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో కమింగ్ టు ది పార్ట్ 2 స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మనకి క్లైమాక్స్లో చూపించేశారనమాట. ఈ బటన్ నొక్కితే ఎక్కడ వెళ్ళి పడతాం మనకే తెలియదు భైరవ అని చెప్పి బుజ్జి చెప్పింది. అయినప్పటికీ ఏమాత్రం వినకుండా మనోడైతే బటన్ నొక్కడం జరుగుతుంది అనమాట. మరి తనని కాంప్లెక్స్కి తీసుకెళ్తాడా లేదా అనేటటువంటిది చాలా మందికి డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. తనని ఖచ్చితంగా అయితే కాంప్లెక్స్కి తీసుకెళ్ళాలి. కాంప్లెక్స్కి చాలా దూరంలో వేరే గ్రహంలో లేదా వేరే లోకంలో పడి ఉంటాడు. వల్ల తను తిరిగి రావడానికి సమయం పట్టింది అనమాట. ఈ సమయంలోనే అర్జునుడు మరియు అశ్వత్థామ కలవడం జరుగుతుంది. కలిసి భైరవాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఒకటి గమనించండి, ఆ కర్ణుడు అన్ని మర్చిపోవాలి అనేటటువంటిది పరశురామ గారు శాపం విధించారనమాట. అదేవిధంగా ఇతను ఈ జన్మలో తనకి గుర్తులేదు, నేను పోయిన జన్మలో కలిగినాడు, ఎందుకు గుర్తురాదు అని అంటే తనకు ఆల్రెడీ శాపాలు ఉన్నాయి, బీభత్సమైనటువంటి శాపాలు ఉండటం వల్ల తనకి గుర్తు రావట్లేదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా చూపించేటటువంటి ప్రయత్నం. ఇక్కడ అర్జునుడు మరియు అశ్వత్థామ కలిసి తన మీద యుద్ధం చేస్తారా, తనని నమ్మిస్తారా అనేటటువంటిది వెయిట్ చూడాలి. మొట్టమొదటి ఏంటంటే బేబీ పుట్టాలి, బేబీ పుట్టిన తర్వాత బేబీ ఎదగాలి, ఎదిగిన తర్వాత ఆ కమల్ హాసన్ని ఎదుర్కొనేటటువంటి ధీటుగా కల్కిలా మారాలి. అది మారాలి అంటే చాలా సమయం పట్టింది. మరి ఆ సమయం దాకా వీళ్ళంతా కలిసి ఈ కల్కిని కాపాడగలుగుతారా లేదా అనేటటువంటిది చూడాలి. అదే కాక ఈ కల్కిని ఒక మహావీరులాగా చూపించాలి. ఫ్రెండ్స్, పుట్టడంతోనే దేవుడిగా పుడుతుంది కదా, తనకెందుకు కష్టాలు వస్తాయి, తనెందుకు ఇదవుతాడు అంటే కృష్ణుల వారు కూడా పుట్టడంతో దేవుడుగానే పుట్టిండు, కానీ చూసుకున్నట్లయితే తనకి బీభత్సమైనటువంటి కష్టాలు వచ్చాయన్నమాట. పుట్టడంలోనే పేదరికంలో పుట్టిండు, పుట్టగానే అమ్మ వదిలేసింది, ఆవులు కాసిండు, పేడెత్తుండు. ఎదివక రాముల వారిని చూసుకున్నట్లయితే ఆయన కూడా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత తన యొక్క రాజ్యం నుండి దూరమైండు, 14 సంవత్సరాలు వనవాసాన్ని వెళ్ళిండు. సో వీళ్ళు ఎన్నైతే కష్టాలు పడ్డారో వాళ్ళకి సంబంధించినటువంటి డబల్ కష్టాలు అయితే మన కల్కి పడడం జరుగుతుంది. సో ఆ కల్కి పడేటటువంటి కష్టాలు ఎలా చూపిస్తారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు కల్కి పార్ట్ 2 అని చెప్పొచ్చు, కల్కి ఈజ్ లోనింగ్ అని చెప్పొచ్చు. కానీ మనకి నాగశ్వం చూసుకున్నట్లయితే క్లైమాక్స్లో ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. దాని అర్థమైంది, ఇంకా మీరు గుర్తుంచుకోండి, ఒక విధ్వంసమైనటువంటి సినిమాని మీరు చూడబోతున్నారు అనేటటువంటిది కూడా క్లారిటీగా మనకి ముందు హింట్ ఇచ్చేసాడనమాట. సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏంది, మొట్టమొదట మనకి జస్ట్ కర్ణుడికి మరియు అశ్వత్థామకు జరిగేటటువంటి స్టోరీ చూపించారు. ప్రతి అవతారం కూడా మళ్ళీ అవతరించబోతుంది, ప్రతి అవతారం కూడా మళ్ళీ రాబోతుంది. వాళ్ళంతా కూడా కల్కి వైపు నిలబడబోతున్నారు, వాళ్ళంతా కూడా కలిని ఎదుర్కోబోతున్నారు, వాళ్ళంతా కూడా సుప్రీంని చంపబోతున్నారు. మరి సుప్రీంని ఎంత పవర్ఫుల్గా చూపించాలి అనేటటువంటిది తలుచుకుంటే నేను నిజంగానే రోమాలు నెక్కబురుచుకుంటున్నాయి. అబ్బా, నిజంగా నాగశ్విన్ ఆ టేకింగ్ అయినా, నాగశ్విన్ మైండ్ సెట్కి అయినా, నాగశ్విన్ రైటింగ్ అయినా మనమైతే సలాం కొట్టొచ్చు అనమాట. ఆ కర్ణుడేంటి, ఆ అర్జునుడు ఏంటి, ఆ అశ్వత్థామ ఏంటి, ఇంకే క్యారెక్టర్లు దాపెట్టాడు అనేటటువంటిది మనమైతే పార్ట్ 2 వచ్చిన తర్వాత క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఫ్రెండ్స్. సో నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఇది పార్ట్ 2తో అయిపోదు, పార్ట్ 3, పార్ట్ 4 దాదాపు 8 పార్ట్స్ దాకా ఉంటుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మరి దీంట్లో ప్రభాస్ని మెయిన్ హీరోగా పెడతారు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హీరోని హైలైట్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో ముందు ఏ హీరోని ఇన్వాల్వ్ చేస్తారనేటటువంటిది చూడాలి. ఇంకా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ వారిని మొహం చూపించలేదన్నమాట, జస్ట్ వాకింగ్ స్టైల్లో చూపించారు. దాని అర్థం ఏంటి, శ్రీకృష్ణుని గెటప్ కూడా ఒక స్టార్ హీరో అయిపోతుండు అనేటటువంటిది ముందుగానే సింబాలిక్గా చూపించేటటువంటి ప్రయత్నం. దీన్ని బట్టైనా అండ్ ముందు పరశురామ్ గారిని చూపించబోతారు. ముందు ఆ మహాభారతాన్ని మళ్ళీ మనం సినిమాలో చూడబోతున్నాం, బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అందరూ కూడా మహాభారతం తీయాలి అంటున్నారు, కానీ మహాభారతం తీయాల్సిన అవసరం లే. మహాభారతం రెఫరెన్స్తో ఇంకా కొత్త సినిమాలని, కొత్త పార్ట్స్ని తీయొచ్చు అని చెప్పి నాగశ్విన్ అయితే మనకైతే క్లారిటీగా క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇదైతే 1000
1000 కోట్ల సినిమా కాదు 2000 కోట్లు వచ్చినా చాలా తక్కువైపోతాయని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దీనికి గల కారణం ఏంటి అంటే అదేది నార్మల్గా తీసినటువంటి సినిమా కాదు, మహాభారతాన్ని ఇన్వాల్వ్ చేస్తూనే ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టు సినిమా తీయాలి అంటే గట్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ గట్స్లో అయితే 100కి 200 మార్కులు అయితే ఈ డైరెక్టర్కైనా ఈ మూవీ టీంకైనా వేయొచ్చు అనమాట. ఇక ముందు ముందు బుజ్జి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, భైరవ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళందరినీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనేటటువంటిది చూడాలి. రిగ్గల్లి చెప్తున్నా, సలార్ 2 కన్నా, ఈ స్పిరిట్ సినిమా కోసం ఉన్న రాజాసాబ్ కన్నా నేనైతే కల్కి సినిమా కోసం పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. ఇది నా డౌట్. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో, మీకేమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కార్.